ఆర్థికంగా అన్ని రంగాల లోపల వెనుకబడిపోతారు. అవునా కాదు? కాబట్టి ఫస్ట్ పెద్దవాళ్ళు మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. రేపు పొద్దున మనం పని చేసుకుంటేనే మనకు 4 రూపాయలు. అవునా కాదు? మనం మంచానికి పరిమితం అయ్యే జబ్బులు తెచ్చుకునే బదులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని కొంచెం జ్వరం రాగానే హాస్పిటల్ చూయించుకొని తగిన మందులు వాడి మనం ఆరోగ్యంగా ఉండాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. పొద్దున మొన్న విష జ్వరాలు చాలా మంది చనిపోయింది. ఇప్పుడు జ్వరాలు ఏంటంటే రేపు తగ్గుతుంది, ఎల్లుండి తగ్గుతుంది అంటే కాదు. జ్వరం రాగానే ఖచ్చితంగా హాస్పిటల్ చూయించుకోవాల్సిందే, మందులు వాడాల్సిందే. అలాగే ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది పిల్లగాళ్ళు కాలేజీకి పోగానే మన వాళ్ళు ఏమనుకుంటారంటే మా పిల్లగాడు బాగా ఎదిగిండు, చాలా ఎదిగిండు అని చెప్పి ఇంట్లో పండించి కూరగాయలు కానీ లేకపోతే గాడికో పగ్గిడ తీసిపా గాడ తీసిపా అని చెప్పి పంపిస్తుంది. మళ్ళీ అలవాటు ఏమైందంటే వాళ్ళు ఫ్రెండ్స్ తోటి ముగ్గురు బండి మీద పోవడం, అతివేగంగా వెళ్ళి బస్ కింద లారీ చడిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి పిల్లలకు బండ్లు ఇవ్వకండి. మైనర్ పిల్లలకు బండ్లు ఇస్తే ఒకవేళ పోలీసులకు దొరికినట్లయితే 25,000 రూపాయల జరిమానా ఉంటుంది. ఇచ్చిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జైలు శిక్ష ఉంటుంది. కాబట్టి దయచేసి కోసమే మీరు అందరూ కష్టపడుతుంది. కాబట్టి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి, మంచి స్థితిలో ఉండాలంటే వాళ్ళకి బండ్లు ఇవ్వకండి. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే గంజాయి, నల్ల మందు, డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి పిల్లలు ఎంత స్పీడ్ పోతుందో తెలియదు. అలాగే మానభంగాలు, దోపిడి, దొంగతనాలు చేసి జైలు జీవితం గడుపుతున్నప్పటి పిల్లలు ఎట్లున్నారు అనేది వాళ్ళ నడవడిక చూడాలి, రోజు గమనిస్తూ ఉండండి. తల్లిదండ్రులు మన బాధ్యత. ఎందుకంటే కాలేజీ పోతున్నా అని చెప్పి పోతుందా లేదా అని చెప్పి కాలేజీకి అప్పుడప్పుడు పోయి తెలుసుకోండి. ఇంకోటి ఏంటంటే పని మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అని చెప్పండి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి. కాబట్టి ప్రతి ఒక్క విషయం ఏంటంటే ఇవన్నీ మీ అందరికి తెలియని విషయాలు కాదు. మనం ఏంటంటే నిర్లక్ష్యం వహించి మన జీవితం మీదకంటే మన జీవితం కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఇవన్నీ మీరు పాటించాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా అన్న అశోక్ అన్న గలం లోపల ఒక మంచి పాట విందాం.
ఎవరైనా కానీ ఇంట్లోపల తయారైన చెత్త చెదారాన్ని గ్రామ పంచాయతీ బండికి ఇవ్వండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇంటి ముందర మురికాల లోపల చెత్త చెదారం పడేయకుండా జాగ్రత్తగా ఇంట్లోపల చెత్త పొడి చెత్త వెచ్చేసి గ్రామ పంచాయతీ బండికి ఇచ్చి వాళ్ళకి సహకరించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నామంటే జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మనం ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం లోపల భాగస్వాములైన తల్లులకు అన్నలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు చెప్తున్నాం. దయచేసి మీరు ఆరోగ్యంగా ఉండండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు అందరు కష్టపడుతున్నారు. వాళ్ళను కూడా వాళ్ళ సక్రమార్గంలో ఉండే విధంగా మీరు కూడా బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. పొద్దున కాలేజీకి వెళ్ళి సార్లు చూసుకుంటారు వాళ్ళు చూసుకున్నట్టు కాదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం కథ అనేది ఒక కంట కనిపెట్టుకుంటా ఉండాలి. ఎందుకంటే మొన్న చూడండి మీరు, ఇప్పుడు చాలా మందికి తెలియదు, మొన్న కరోనా వచ్చి ఎంతమంది చనిపోతారని మనం అనుకున్నామా? కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి కాబట్టి ఏదైనా కానీ జ్వరం రాగానే ఏదైనా కొంచెం మనకు అనారోగ్య సూచన అనిపించినప్పుడు వెంటనే మనం హాస్పిటల్ చూపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.